హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్షూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో సోరకాయతో సర్వపిండి ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇది తెలంగాణలో అయితే ఒక ఎమోషన్ అని చెప్పుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా లేత సోరకాయని తీసుకొని ఈ విధంగా పీల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లికాడలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పుదీనా అన్నీ కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా సొరకాయని ఈ విధంగా అంతా తురుముకోవాలి. విత్తనాలు లేకుండా ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి 4 పచ్చిమిరపకాయ ముక్కల్ని, చిన్న సైజు అల్లం ముక్కని, 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. పిండి కలపడానికి ఒక గిన్నె తీసుకొని అందులోకి ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయ తురుమును అందులో వేసుకోవాలి. అందులోకి కచ్చా పచ్చగా మిక్సీ పట్టు పెట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ని కూడా ఇందులోకే వేసుకోవాలి. నేను చూపిస్తున్న కొలతలతో చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. 1 కప్ తురుము అయిపోయింది నాకు. ఇందులోకి తరిగి పెట్టుకున్న ఉల్లికాడల్ని, పుదీనాని, కరివేపాకును కూడా చిన్నగా తురుముకొని వేసుకోవాలి. 1 అవర్ నానబెట్టిన శనగపప్పు, 1/2 కప్పు వరకు పల్లీలను ముందుగానే వేయించి ఈ విధంగా పప్పులా చేసి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నువ్వులు కొంచెం వేయించి వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ అన్నీ వేసుకొని ఇందులోకి చిటికెడు పసుపును యాడ్ చేసుకొని అంతా కూడా మంచిగా కలుపుకోవాలి. పిండి వేయకముందే ఈ విధంగా అన్నీ కలిసే విధంగా ఈ మిశ్రమాన్ని అంతా కూడా కలుపుకోవాలి. మనకి సోరకాయ తురుము ఏ కప్పుతో అయితే వచ్చిందో అంతే కప్పు బియ్యం పిండి పడుతుంది. బియ్యం పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ సోరకాయ తురుముతో కలిసే విధంగా అంతా కూడా మంచిగా కలుపుకోవాలి. ఈ పిండిలోకి మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేస్తూ, మనం తీసుకున్న ప్యాన్ ఎంత సైజు ఉందో అంత సైజు అంతా కూడా ఈ విధంగానే ప్రెస్ చేస్తూ దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇది 1/2 ఇంచ్ మందంతో ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ మందంగా కూడా వేయకూడదు, మరీ పలచగా కూడా పెట్టకూడదు. ఈ విధంగా అంతా ప్రెస్ చేసుకున్నాక ఇది ఉడకడానికి చిన్న చిన్న హోల్స్ని చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మనం హోల్స్ చేసి అందులో కొంచెం ఆయిల్ వేయడం వల్ల పిండి అంతా కూడా మంచిగా కుక్ అవుతుంది. సొరకాయ తురుము కూడా మంచిగా కుక్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాక దీన్ని స్టవ్ పై పెట్టుకొని ఈ హోల్స్లో కొంచెం ఆయిల్ వేయాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకున్నాక దీనిపై మూత పెట్టి 5 మినిట్స్ ఉడికిస్తే సిమ్లో సర్వపిండి రెడీ అయిపోతుంది. 2 మినిట్స్కి ఈ విధంగా కుక్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. 5 మినిట్స్ వరకు అంతా కూడా మంచిగా కుక్ అయిపోయి కలర్ చేంజ్ అవుతుంది, చూసారా? ఇప్పుడు మనం స్పూన్ ఇలా పెట్టగానే ఈజీగా లేసొస్తుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Thank you for watching. Please subscribe my channel.